ఫోటో తీసుకుని వాట్సాప్లో పెట్టాను, ఫేస్బుక్లో పెట్టు, యూట్యూబ్లో వద్దా? ఇదేంటి బోట్లోంచి వాటర్ వస్తుంది చూడండి, ఎంత క్రిస్పీగా ఉందో. మామూలు క్రిస్పీ కాదన్నమాట, రోస్ట్ చెప్పామంటే దాని తగ్గట్టే ఉంటుంది. పూరి చూడండి ఎలా ఉందో, ప్యూర్ విలేజ్ స్టైల్ అన్నమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అరిటాకులు పూరి కూర కూడా చూడండి, మంచి టెంప్టింగ్గా ఉంది. పర్లేదు, 4 రోజులకి మంచి బాగా ఎండిపోయినాయి. ఎండ ఈ రేంజ్లో కాస్తే ఇంటికి ఎండదులే. కానీ 30 కేజీ చేప ఇద్దంట, ఒరిజినల్ వంజరం అంటున్నారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంత స్లోగా మాట్లాడుతున్నాను ఏంటి అనుకుంటారేమో. ఇప్పుడు ప్రజెంట్ మార్నింగ్ 5 అవుతుందండి. ఇప్పుడైతే నేను నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్తున్నాను. అందరూ పడుకుంటారు కదా ఇంట్లో, అందుకే కొంచెం స్లోగా అయితే మాట్లాడుతున్నాను. విజయవాడ టు నిజాంపట్నం ట్రావెల్ చేసుకుంటూ వ్లాగ్ చేసుకుంటూ వెళ్దాము సరదాగా. మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లైక్ చేయకుండా బయట అవుట్డోర్లోకి వెళ్దాం. యాక్చువల్గా నేను మీతో 5 గంటలకు మాట్లాడినా సరే కొద్దిగా లేట్ అయిపోయింది. ఇంట్లో కొద్దిగా టీ కాఫీలు అయితే తాగేసి బయలుదేరేటప్పటికి 6 దాటిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా మనం వెళ్ళడానికైతే ఇప్పుడు 2000 ఉన్నాయండి. అంటే డైరెక్ట్గా విజయవాడ నుంచి తెనాలి వెళ్ళి తెనాలి మీదుగా ఇంటూరు ఇలా వెళ్ళిపోవచ్చు. లేదంటే అంటే ఆ రోడ్డు కొద్దిగా చిన్నగా ఉంటుంది అన్నమాట. నేను అందుకనే ఆ రోడ్డు అయితే అవాయిడ్ చేద్దాం అనుకున్నా. బట్ నేను ఇప్పుడు వెళ్ళే రూట్ ఏంటంటే డైరెక్ట్గా విజయవాడ నుంచి మంగళగిరి, గుంటూరు మీదుగా బుడంపాడు, నారాకోడూరు, పొన్నూరు మీద నుంచి అయితే వెళ్తున్నాను. పొన్నూరు మీద నుంచి ఇంటూరు వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా నిజాంపట్నం హార్బర్కి అయితే కొట్టేస్తాను అనమాట. ఇలాగ మనం తెనాలి మీద నుంచి వెళ్తే 80 కిలోమీటర్లు ఉంది విజయవాడ నుంచి. అదే పొన్నూరు మీద నుంచి వెళ్తే 100 కిలోమీటర్లు అయితే వస్తుంది మనకి నిజాంపట్నం హార్బర్ వరకు కూడా. కానీ పొద్దున్నే ఇలా వారధి మీద వెళ్తూ ఉంటే సూపర్ ఉంటుంది ఆ ఫీల్ అయితే మాత్రం. క్లైమేట్ కూడా చల్లగా భలే ఉంది. యాక్చువల్గా నేను బండి ఫుల్ ట్యాంక్ చేయించి 3 రోజులు అయితే అవుతుంది. అసలు నా ప్లాన్ ఇది కాదనమాట. నేను ఏం చేద్దాం అనుకున్నానంటే నరసాపురం, భీమవరం, వెస్ట్ గోదావరి అంతా మంచి ఫుడ్స్ అయితే కవర్ చేద్దాం అనుకున్నాను. కానీ అది కుదరలేదు. అందుకని చెప్పేసి ఇవాళ నిజాంపట్నం హార్బర్ అయితే ప్లాన్ చేసాం అనమాట. అది విషయం. లేదంటే నరసాపురంలో కానీ లేదంటే కోనసీమలో కానీ మంచి వీడియోస్ వచ్చాయి. బట్ అది ట్రై చేస్తా మళ్ళీ ఒక 1 or 2 వీక్స్ తర్వాత. ఇప్పుడైతే ఫిషింగ్ హార్బర్ చూద్దాం, ఓకేనా? మంచిగా చూపిస్తాను. వీడియోని అయితే మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. వెల్కమ్ టు పొన్నూరు అండి. పొన్నూరులో మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దగ్గరగా మనం అయితే విజయవాడ నుంచి బయలుదేరి 1 అవర్ అయితే అవుతుంది. 1 అవర్కి అలాగా మెల్లగా పొన్నూరు వరకు అయితే వచ్చామన్నమాట. పొద్దున కాబట్టి పెద్దగా ఎక్కడా కూడా ట్రాఫిక్ అయితే లేదు. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ అయితే పెరుగుతుంది. స్కూల్కి, కాలేజీకి వెళ్ళే పిల్లలందరూ కూడా రోడ్ల మీదే ఉంటున్నారనమాట, ఆటోల కోసం, బస్సుల కోసం. పొన్నూరు బస్ స్టాండ్ అండి ఇది. బస్ స్టాండ్ ఎదురుగానే ఒక టిఫిన్ హోటల్ ఉండాలి. ఇదే అక్కడ బాగుంటుంది. మినప్పునుగు బాగుంటుంది, ఎర్ర టమాటా చట్నీ బాగుంటుంది. ఎప్పుడో 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం మనం వీడియో స్టార్ట్ చేసిన కొత్తలో అక్కడ వీడియో తీసా, అప్పుడు బాగుంటుంది. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇదిగోండి మనకి పొన్నూరు ఫేమస్ ఆంజనేయ స్వామి గుడి, శివాలయం, వెంకటేశ్వర స్వామి గుడి బాగుంటాయి. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి, లోపల పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఇంకైతే మనం ఇంటి దగ్గర పొద్దున్న టీ తాగాం కానీ టిఫిన్ అయితే చేయలేదు. ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి స్టాప్ చేద్దాం అనుకుంటున్నాం, చెప్తాను. ఇక్కడ కూడా మన ఫేవరెట్ స్పాట్ ఒకటి ఉంది. అక్కడ దోశ 20 రూపాయలు ఉంటుంది, హైలైట్ ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదు. హోటల్ ఓల్డెస్ట్ హోటల్లా ఉంటుంది. వెళ్దాం, అక్కడికి వెళ్ళిపోదాం పదండి. అలాగే ఇక్కడ కూడా అట్లు బాగుంటాయి. తోటమ్మ తల్లి గుడి అంటారు ఇది, దాని వెనకాల ఉంటాయి చూడండి. జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు. అట్లు వేస్తూనే ఉంటాడు బాబాయ్. నేను తిన్నప్పుడు సంవత్సరం క్రితం ఒక్కొక్క అట్టు 7 రూపాయలు అన్నమాట. సైజ్ చిన్నదే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అక్కడ ట్రై చేయండి అక్కడ కూడా. బట్ ఇప్పుడు ఏంటంటే జర్నీ చేసి ఉన్నాం కాబట్టి ఆ హోటల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కానీ ఇందాక చూపించిన చోట అయితే నుంచొని తినాలన్నమాట. కానీ సేపు 1 నిమిషం అలా కూర్చొని తిందామని చెప్పేసి ఇప్పుడు ఉన్నట్లోనే నా ఫేవరెట్, 1 ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్కి అయితే తీసుకెళ్ళిపోతున్నా. మనం అలా రైట్ సైడ్ వెళ్ళిపోతే బాపట్ల ఇచ్చేస్తుంది. ఇలా లెఫ్ట్ మనం ఇటు రేపల్లి వెళ్ళిపోవచ్చు, చందోలు మన మటన్ బిర్యానీ చేసాం కదా వీడియో, అటు వెళ్ళిపోవచ్చు. నిజాంపట్నం కూడా ఇటు వెళ్ళిపోవచ్చు. ఇంటూరు మీద నుంచి రోడ్డు బాగానే ఉంటుంది. అంటే అప్పుడు బాగుంది, మరి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చెక్ చేయాలి మనం, వెళ్తే కానీ తెలీదు. ఇంకా మన టిఫిన్ సెంటర్ స్పాట్ ఎక్కడంటే నిడుపురోలు అనమాట. ఈ బ్రిడ్జ్ దాటితే నిడుపురోలు విలేజ్ వస్తుంది, ఆ విలేజ్లో ఉంటుంది. కంపల్సరీగా నేను ఇటు ఎప్పుడు వచ్చినా సరే
అంటే 2 షాపులు ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఒకటి, దాని ఆపోజిట్లో 2 ఉంటాయి. మనం ఇప్పుడైతే అందులో ఒక దానికి వెళ్దాం. ఫ్లైఓవర్ అయితే దాటేసాం కదా, నిడుబ్రోల్ విలేజ్కి అయితే వచ్చేసాం. మనకి ఇక్కడ రైట్ సైడ్ జనం ఉన్నారు చూడండి, ఎంతమంది ఉన్నారు. ఈ హోటల్ దగ్గర మనం ఇప్పుడు ఆగిపోతున్నాం. నిడుబ్రోల్ టిఫిన్ సెంటర్ అని బాగుంటుంది, మీరు ట్రై చేయొచ్చు ఎప్పుడైనా వచ్చినప్పుడు. చెప్పాను ముందైతే ఫస్ట్ ఒక 2 ప్లేన్ దోశ చెప్పాను, మంచి రోస్ట్గా టేస్ట్ చేసేసి తర్వాత ఏమన్నా ఆకలి వస్తే అప్పుడు చెప్దాం. దోశ అయితే పెద్దగానే ఉంటుంది. దోశ అయితే వచ్చేసింది. ఇవ్వండి, బాటిల్ ఇవ్వండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, మామూలు క్రిస్పీ కాదన్నమాట. రోస్ట్ చెప్పామంటే దానికి తగ్గట్టే ఉంటుంది. నెక్స్ట్ పూరి చెప్పాను, సింగల్ పూరి. పూరి చూడండి ఎలా ఉందో, ప్యూర్ విలేజ్ స్టైల్ అన్నమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అరిటాకులు పూరి కూర కూడా చూడండి మంచి టెంప్టింగ్గా ఉంది. టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి నిజాంపట్నం అయితే బయలుదేరిపోతున్నాం. విజయవాడ నుంచి ఇక్కడ వరకు 68.7 కిలోమీటర్స్ వచ్చింది. ఇక్కడ నుంచి అరౌండ్ ఇంకొక 30 అయితే ఉంది. టోటల్గా 100 అయిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి. చూద్దాం. ఇదే కాదండి, ఇంకో హోటల్ అని కూడా చెప్పాను కదా మీకు. ఆ హోటల్ ఏంటంటే చూడండి దీని ఆపోజిటే ఉంటుంది. ఇది కూడా ఓల్డ్ వింటేజ్ హోటల్ టైప్ ఉంటుంది. ఇక్కడైతే ఇంకా తక్కువ రేటు ఉంటుంది. రేటు నాకు తెలిసి 15 రూపాయలు ఎంత ఉంటుంది. అట్టు సైజు దానికంటే కొద్దిగా చిన్నదైనా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ కూడా. అదండి సంగతి. ఇంకా ఇలాగ మనం డైరెక్ట్గా ఇంటూరు మీద నుంచి ఇంకా డైరెక్ట్గా నిజాంపట్నంలో అయితే కలుద్దామండి. ఓకేనా? హార్బర్ ఎంట్రన్స్ రోడ్డుకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 1.5-2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ అయితే వస్తుంది. మనం ఈ రోడ్ నుంచి వచ్చామన్నమాట. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఈ పెట్రోల్ బంక్ నుంచి ఈ లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట హార్బర్కి. అదే ఇటు వెళ్తే కనుక నిజాంపట్నం ఊరైతే వచ్చేస్తుంది. మనం ఇలా లోపలికి వెళ్ళిపోదాం. బాగుంటుంది చూడండి. టైం అయితే ఎగ్జాక్ట్గా 9 అవుతుందండి ఇప్పుడు. అంటే మనం ఇంటి దగ్గర నుంచి 6ంటికి బయలుదేరిన అప్రాక్సిమేట్గా. దారిలో బ్రేక్ తీసుకున్నా సరే 6, 7, 8, 9 3 గంటలు అయితే పట్టింది మనకి నిజాంపట్నం రావడానికి విజయవాడ నుంచి. మనకి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఉప్పు చేపల రెడీ చేస్తున్నారు అన్నమాట. చూసారా? అదిగోండి ఉప్పు చేపలు. అక్క ఉప్పు చేపలు ఇవి ఇవ్వండి. అంటే వేస్టేజా? కోళ్ళ ఫారం చేస్తారా? ఆహా. ఇంకా ఎదరు ఉంటాయా అయితే ఉప్పు చేపలు అయితే? సరే అక్క. చూసారు కదా ఇవన్నీ కూడా వేస్టేజ్ అంట. అంటే గ్రేడింగ్ చేసేగా వచ్చిన చెత్త అంతా కోళ్ళ ఫారానికి పంపించేస్తారా, అయితే ఎండబెడుతున్నారన్నమాట. కోళ్ళు కూడా సీ ఫుడ్ తింటున్నాయి. చూడండి కుప్పలు కుప్పలు ఎలా ఉన్నాయో. ఇటు కూడా ఉన్నాయి మొత్తం. ఇవన్నీ అయ్యాయి అనుకుంటా. తినే అయితే రోడ్డు మీద వేయర్లే నాకు తెలిసి, కొద్దిగా నీట్గానే చేస్తారు. అది ఎదురున్నాయి చూడండి తినే ఉప్పు చేపలు అయితే. దీనికి కట్టి ఇదిగోండి ఉప్పు చేపలు. సావడాలు చూసారా ఎలా ఎండబెడుతున్నారు ఎండకి మొత్తం అంతా కూడా. ఇంకేంటి రోడ్డు మీద బాబా, ఏంటి రోడ్డు మీద ఎండబెడుతున్నారా? అవును బ్రో, అవును బ్రో. హాయ్ హాయ్. ఏమైంది చెయ్యికి? అవునా? ఏం మీదేనా ఏంటి? అవునా? ఏముంటాయి మన దగ్గర? చీలికలు గొరకలు చూపిస్తావా ఒకసారి? ఉన్నాయా? రావచ్చా? చూద్దాం ఒకసారి. మన వాళ్ళ దగ్గర కొన్ని వెరైటీ చేపలు ఉన్నాయంట. చావడాలే కదా, ఫ్రెష్గా వచ్చినాయండి. అదే అదే. ఎన్ని 2-3 రోజులు అవుతుందా? ఏం బాబాయ్? ఇది 4వ రోజు. ఎన్ని రోజులు ఎండ పెడతారు? ఇచ్చేయడమేనా ఇంకా? పర్లేదు, 4 రోజులకి మంచి బాగా ఎండిపోయినాయి. ఎండ ఈ రేంజ్లో కాస్తే ఎండికి ఎండదులే, కానీ సైజ్ చిన్నవి. ఇంకోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. రోడ్ అంతా కూడా అవి చప్పడి ఇప్పు ఇలాగా ఉన్నాయి. ఇవి మళ్ళీ వేస్టేజ్లే మొత్తం. రోడ్ అంతా అవే. ఇంకా హార్బర్లోకి వెళ్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు. చూద్దాము. ఎదరికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. వేస్టేజ్ మాత్రం ఎంత ఎక్కువ ఉందో చూడండి. కానీ వేస్టేజ్లో కూడా డబ్బులు వచ్చేస్తాయి. అదే మ్యాజిక్. చేప అయినా డబ్బు ఉంటుంది, వేస్టేజ్ అయినా డబ్బు వస్తుంది. ఈ ఫ్రెష్ అక్కో బాగున్నావా?
అలా రోడ్డు మీద అందబెట్టి నీట్గా ఉన్నాయిలే. వేస్టేజ్కి దానికి తేడా చూశారు కదా ఎలా ఉందో. అమ్మో ఆ బొడ్డాడు ఏంటో అమ్ముతున్నాడు అక్కడ. కానీ చేపల వాసన భరించే వాళ్ళు మాత్రమే రావాలి ఈ టైపు. ఉప్పు చేపల వాసన ఎలా ఉంటుందో తెలిసిందేగా, భయంకరంగా వస్తుంది. నాకంటే అలవాటే కాబట్టి ఇంట్లో అయినా ఎక్కడైనా బాగానే తిరిగేయగలుగుతాను. అలవాటు లేని వాళ్ళు అయితే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని రావాలి. ఎందుకంటే మనం ఇందాక స్టార్టింగ్ పెట్రోల్ బంక్ కాడి నుంచి హార్బర్ వరకు కూడా మొత్తం ఉప్పు చేపల స్మెల్ మొత్తం ఇవే ఉంటాయి కాబట్టి భయంకరంగా వస్తుంది. ఇంక ఇవన్నీ ఏంటంటే ఇక్కడ అదే మత్స్యకారులు ఉంటారు కదండి, వాళ్ళ హౌసెస్ మొత్తం. వీళ్ళందరూ కూడా అదే ఉపాధి మీద ఉంటారన్నమాట. ఈ ఊరంతా కూడా, ఈ పోర్ట్ ఏరియా అంతా కూడా వాళ్ళే. ఇంకా మొత్తం ప్రతి ఇంట్లో కనీసం బోల్డ్ ఒక 4-5 క్వింటాల చేపలు అయితే ఉంటాయన్నమాట, రకరకాలు. ఇంకోండి ఇవి చూడండి, ఈ వేరే చేపలు. ఇందాక సావడాలు చూసాం కదా, ఈ వేరే. ఎక్కువగా ఈ సావడాలు బాగా సేల్ అవుతాయి, బాగా పడతాయి అనుకుంటా. ఈ చేపల పేరు ఏదో ఉంది, మర్చిపోయాను. మనం కూడా వండాం ఈ చేపలను. ఏదో ఏంటో చేపల పేర్లు కానీ మర్చిపోయా. ఇంకెదరికొస్తే ఇంకోండి ఈ సావిడాలు. మళ్ళీ ఈ కొద్దిగా ఓల్డ్ ఇలా ఉన్నాయి. ఇంకొన్ని నెత్తళ్ళు, చిన్న నెత్తళ్ళు, బాగా చిన్నవి. వచ్చేసాం ఇంకా ఆల్మోస్ట్ నిజాంపట్నం. మనమైతే మనకు తెలిసిన మామ ఉండాలి, అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. అలాగే అటు చుట్టుపక్కల రౌండ్ వేస్తే ఇక్కడ చూడండి వలలు అల్లుతున్నారు, వలలు తయారు చేస్తున్నారు, చేపల వలలు. వీళ్ళంతటి వెళ్ళే లోపల ఏమన్నా లోడ్ వచ్చిందో లేదో చూద్దాము. మీరు మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతే కనుక మన మామగారు ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నారో లేదో కూడా తెలియదు నాకు, చూడాలి. ఉంటే బాగుండు, ఆడి దగ్గర అన్న ఉంటే మాట్లాడి మీకు చూపిస్తా. ఇక్కడ ఏదో వచ్చింది ఐసు బోటు. లోపలికైతే వచ్చేసామండి. ఇంకా ఇక్కడైతే మాత్రం గందరగోళంగా హడావిడిగా ఉంది. ఇక్కడ బోట్లోంచి ఐస్ ఏదో తోడుతున్నారు. ఇంకా ఇక్కడ ఇదిగోండి మన స్పాట్ అయితే ఇదే, మామగారి స్పాటు. మామగారు జెట్టీలోకి వెళ్ళారంట. జెట్టీ అంటే బోట్ అనుకుంటా. అండ్ అలాగే చూసారు అక్కడ హడావిడిగా ఉంది. అక్కడికి అయితే వెళ్దాము. ఏమన్నా రకరకాల లోడ్ వచ్చినట్టు ఉంది, చూద్దాం ఒకసారి వెళ్ళి. బోట్లు అయితే ఇదిగోండి మొత్తం వేటకెళ్ళి వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఏదో వేలంపాటు జరుగుతుంది అనుకుంటా నాకు తెలిసి, చూద్దాము. మంచి హడావిడిగా ఉంది. ఇక్కడ వైట్ పాంప్లెట్ వచ్చిందంట, చూద్దాము. పాంప్లెట్ అంటే ఇదా, చందువనా? పాట అయితే జరుగుతుంది, చూద్దాం. ఆ పక్కన ఇంకోటి కూడా ఏదో వస్తుంది. ఇక్కడైతే రొయ్యలు వచ్చినాయి ఫ్రెష్గా. ఇక్కడ 6.20 అంటున్నారు, నాకు అర్థం కావట్లే పాట ఏంటనేది. ఇక్కడైతే రొయ్యలు చూద్దాం. చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. సైజు మాత్రం భలే ఉన్నాయండి. కూర వండుకుంటే అదిరిపోతుంది. ఇంకా ఇలా చాలా వచ్చినాయి అంట, చూద్దాము. మొత్తం బోట్లు భలే ఉందిలే. ఇదేంటి బోట్లోంచి వాటర్ వస్తుంది, క్లీన్ చేస్తున్నారా లేకపోతే ఏంటో మరి. ఇవి కూడా రొయ్యలే. సైజు మాత్రం భలే ఉన్నాయి. ఎర్ర రొయ్యలు, ఈ బ్లాక్ రొయ్యలు అవి చూడండి వంజరాల్లో ఉన్నాయి, మరి ఏంటో కానీ. ఇక్కడ పాంప్లెట్లే అన్న, చందువలేగా అయ్యి పాంప్లెట్లా. మళ్ళీ లెక్క పెట్టుకుంటున్నారు, అన్న బిజీగా ఉన్నారు. ఇందాక ఎర్ర రొయ్యలు చూసాం కదా, ఆ ఎర్ర రొయ్యలు అంట
సముద్రం లోపల పడతాయంట. డీప్ సీలోకి వెళ్ళిపోతే అప్పుడు పడతాయంట. నల్లవి అయితే కొద్దిగా బార్డర్లోనే దొరికేస్తాయంట వాళ్ళకి. అది వాళ్ళు చెప్పారు. ఇక్కడ మనకి తెల్ల రొయ్యలు. ఈవేళ పెద్ద బోట్లు ఎక్కువ రాలేదంట వేటలోంచి. ఓన్లీ చిన్న బోట్లు అయితే వచ్చినాయంట. చిన్న బోట్లు అంటే ఓన్లీ రొయ్యలు, చిన్న చిన్న పాంప్లెట్ చేపలు అయితే ఉంటాయంట. స్పీడ్ బోట్స్ అయితే పెద్ద పెద్ద బోట్లు లాంటివి అయితే ఎక్కువగా చేపలు ఇలాంటివన్నీ వస్తాయంట. చేపలు వచ్చినాయి. ఇప్పుడు మొత్తం రొయ్యలు దింపుతున్నారుగా. ఇక్కడ మాకు పండుగ జరిగింది. ఏం పండుగ? ఇక్కడ మాకు కన్నదరకు ఓకే ఓకే. అది జరిగిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిసి వెళ్తాం వలన ఒక్కసారి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినాయి. జాత అప్పటి నుండి ఎప్పుడు వస్తా ఉంటాయి చిన్న పెద్ద. అదేలే ఆ జాతర మూలన అటు ఇటు ఇంకా రన్ అవ్వాల. ఒకసారి వచ్చేసింది. అదేలే మీకు ఓన్లీ ఇక్కడ ఏదో జాతర జరుగుద్ది అంట విన్నానులే నేను కూడా. అది వేరు ఇది వేరా? ఇప్పుడు ఇది ఏం రొయ్య అన్న? ఇది శంకు రొయ్య. శంకా? శంకు. ఓకే. ఎంత ఉంటుంది అన్న ఇది మామూలుగా? 100-110. మీరు బయట అమ్మేది హోల్సేల్గా? హోల్సేల్ అంటే ఎన్ని కేజీలు అమ్ముతారు? 50 కేజీలా? ఇట్లా మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఏదన్నా 5 కేజీలు చిల్లరకు అసలు అమ్మం. అదేలే అన్న. ఇస్తే 50 కేజీలు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా కాదనలేక ఏదో ఒక 5 కేజీలు 2 కేజీలు. అదేలే అన్న. బాగుంటాయి ఈ రొయ్యలు? చాలా బాగుంటాయి. నెంబర్ 1 అంటే అక్కడ ఎర్రవి చూసా, నల్లవి చూసా, ఏమో ఇవే బాగుంటాయి. నెంబర్ 1. అబ్బా అలా అప్పుడు వెళ్ళిపోవాలన్నా నువ్వు అలా అంటే ఇంటికి అర్జెంటుగా. గోంగారం మీద పెడతా ఉంటాను. వాటర్ వెళ్ళినప్పుడు నేను అనుకున్నా ఇక్కడ ఫిషింగ్ ఇక్కడ చాలా చూపించచ్చు కానీ టైం కరెక్ట్ రాలా. ఏ టైంకి రావాలి అసలు? మొన్న 3 రోజులు అదేలే బ్యాగ్ కొత్త అయితే అసలు నీకు మామూలుగా ఉండేది. మొన్న నేను మామూలుగా 3 రోజుల క్రితమే రావాలి, కుదరలా అసలు. మామూలుగా అక్కడ వీలు పడతావు. అబ్బా నేను ఇప్పుడు యాక్చువల్గా పొద్దున్న బయలుదేరిపోదాం. పొద్దున్న 6ంటికి బయలుదేరా. నేను ఇక్కడ 6ంటికల్లా ఉందాం అనుకున్నా. ఎలా ఉంటుందో తెలియదని కొద్దిగా లేట్గా బయలుదేరా. మళ్ళీ ఇక్కడే బాగా జరిగింది. బోట్లు కూడా ఏడా దింపేది. అక్కడ జరగదు వ్యాపారం. అక్కడ ఏంటంటే లోకల్ అక్కడ వరకు. అక్కడ నేను వెళ్ళింది తెప్పలేదు. కరెక్టే. ఈ సైజ్ బోట్లు లేవులే కానీ వారం 10 రోజులు వెళ్తే వారం 10 రోజులు ఉంటుంది. ఇంకైతే మొత్తం రొయ్యలు వచ్చినాయి అంటారు అయితే. అదే పాంప్లెట్లు అంటే ఇప్పుడు చందువాలేనా? అయ్యి చందువాలే కదా పాంప్లెట్లా? అయ్యి చిన్నవి చూసా అయ్యే వచ్చినాయి. మామూలుగా అయితే పండుగప్పలు కానీ ఇవన్నీ బాగా ఎక్కువగా వస్తాయి. ఆ బోట్లు రావాలి. అదే నేను ఇప్పుడు అదే ఎదుగుతున్నా. పండుగప్పలు కానీ చేపలు కనబట్టలేదు ఏంటని. వారం రోజులు మంచి. అదే అప్పుడు మిస్ అయ్యామన్నమాట అయితే. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు రావాలా? అదేలే అన్న. అన్న ఉందా? వస్తున్నా అన్న. ఓకే అన్న, ఒకసారి వెళ్ళొస్తా. అదే అలాగే అన్న. తీసుకోండి. ఏమంటారు? ఇదేనా మీదేనా అన్నది? అన్న వంజరాల్లో రకాలు ఉంటాయి కదా. ఒరిజినల్ వంజరం ఎంత పడుతుంది మనకి రేటు? 600 అంటే కేజీ లెక్క? స్మాల్ ఇది 200-300 మధ్యన ఉంటుంది. బిగ్ సైజ్ అయితే 600-700. ఇది ఎంత పడుతుంది? ఎంత ఉంటుంది రేట్? ఇది సుమారుగా ఎంత ఉంటుంది? చేప కేజీ
కేజీకి ఒకటి వచ్చినా 2 వచ్చినా 2 వస్తాయి మామూలుగా. ఓకే, ఇదే సైజు ఉన్నాయన్నా? అది 30 కేజీ అయితే ఇది 30 అవుద్ది 30 అయితే తగ్గుతారు. 30 కేజీ చేప అయిద్దంట. ఒరిజినల్ వంజరం అంటున్నారు. బుట్ట నిండా అయ్యే ఇవి అన్నాయన్నా చేపలు. ఇది వంజరమేగా, వేస్ట్ అయిపోద్ది. ఇది ఇందులో పెట్టానా? ఇప్పుడు ఏమి వేలం పాట ఇది? ఎంత నుంచి స్టార్ట్ అవుద్ది? వాళ్ళే వ్యాపారస్తులు ఇంత రేట్ అని చెప్పేసి స్టార్ట్ చేయమని చెప్తారు. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టడమే. అటు చుట్టూ చూడండి, వైట్ పాంప్లెట్ తెల్ల చుట్టూ చూసా ఎంత చూసానన్నా. ఇక్కడ పెద్ద రొయ్యలు కూడా ఉన్నాయి చూడండి. ఈ చేపలు చూడండి ఎంత చిన్న పాంప్లెట్లు. ఏంటంటారు ఇవి? ఇందాక అన్నం ఏంటారు? చందువాలు, చిన్న సైజు చందువాలు. అక్కడ చూడు బ్లాక్ రొయ్యలు. ఎంత పెద్ద పెద్ద రొయ్యలు అన్న. ఏం రొయ్యలు ఇవి? టైగర్ రొయ్యలు. టైగరేనా? ఎంత? 1000 రూపాయలా? 1000 రూపాయలు మీరు చెప్పండి బాబాయ్. మీరు కొన్నారు ఇప్పుడు ఇట్లే? మేము అమ్మారు. అదే అన్న. 1000 రూపాయలు అంటే తక్కువే అయితే. కానీ సైజు కూడా అలాగే ఉన్నాయి. ఏమన్నా పట్టుకోమంటావా? ఫోటో తీసుకుని వాట్సాప్లో పెట్టాను, ఫేస్బుక్లో పెట్టు. యూట్యూబ్లో వద్దా? ఇంకా ఇక్కడ ఈ చిన్న పాంప్లెట్ అందులో ఎంత ఉందో చూడు, పెద్దది ఉంది. అవును అన్న. పీతలు ఎవరన్నా? మీరే? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. పీతలు చూడొచ్చు, చుక్క పీతలు. టేస్ట్ అయితే మామూలుగా ఉండవు. బట్ ఇక్కడ ఎవరు లేరు. అడుగుదాం, ఎవరన్నా ఉంటే అడుగుదాం, లేదు. రొయ్యలు మొత్తం ఐస్ ప్యాకింగ్ వెళ్ళిపోతాయి అనుకుంటా. నీట్గా ప్యాక్ చేసి పంపించేస్తున్నారు. ఐస్ చూడండి ఎలా అవుతుందో. బోట్లో కూడా ఇదే బోట్లలోకా? ఈ చందువాలే మొత్తం. ఈవేళ ఏ పెద్ద పెద్ద చేపలు చూద్దాం అనుకున్నాం కానీ మనకు అయ్యేటట్లేదు. మొత్తం ఈ పాంప్లెట్లే ఈవేళ అంతా. రొయ్యలు, పాంప్లెట్లు. ఇంక వేరే చేపలు అయితే కనబట్టలే ఈవేళ. ఇన్ని వచ్చినాయి చూడండి. అసలు చిన్నవి, పెద్దవి, సైజులు అనమాట. ఈ వల సెట్ చేసుకునేటప్పటికే టైం పడద్దు అనుకుంటా. ఒక్క 3 రోజుల క్రితం వచ్చి ఉంటే మ్యాటర్ వేరే ఎలా ఉండేది అంటున్నారు. నిజంగా బ్యాడ్ లెక్క అనే అనుకోవాలి. 3 డేస్ క్రితం అయితే వరుస కంటిన్యూస్గా చేపలు పడతానే ఉన్నాయంట. ఇంకా ఆల్మోస్ట్ ఇదంతా ఖాళీ అయిపోతుంది. ఇంకా లోడ్ దింపేశారంటే ఇంకా 10 దాటిందంటే ఇంకా నిజాంపట్నం హార్బర్ ఖాళీ అనమాట. ఇంకా ఎక్కడిదక్కడ ఎక్స్పోర్ట్ అయిపోయి అన్నీ అయిపోతాయి. కాబట్టి మనం బీచ్కి వెళ్ళాలనుకుంటే అటునుంచి అలాగ కొత్తగా పోర్ట్ కడుతున్నారు కదా, అలా ఎదురుగా రూట్ కనబడుతుంది చూడండి. అలా వెళ్ళిపోవడమే బీచ్లోకి అయితే. ఒకవేళ మీరు అక్కడ కొనుక్కోవాలంటే మాత్రం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే 1 కేజీ, 2 కేజీలు, 5 కేజీలు అలాగ ఇస్తారు. లేదంటే కనుక మీరు మొత్తం మినిమం 50 కేజీలు అలా తీసుకోవాలన్నమాట. రొయ్యలైనా చేపలైనా ఏదైనా.
అండ్ అలాగే మీకు ఇంకా విడివిడిగా కావాలనుకుంటే అక్కడ కొనుక్కొని ఇక్కడే అమ్ముతూ ఉంటారు, పక్కన చూసుకోవచ్చు. వీళ్ళ దగ్గర అయినా మనం కొనుక్కోవచ్చు అనమాట. మామూలుగా వీళ్ళు కావాలంటే కేజీలు ఎక్కడైనా ఇస్తారు, కాకపోతే అక్కడికి ఇక్కడికి కొద్దిగా రేటు డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు టైము 1 గంట అయితే అవుతుందండి మధ్యాహ్నం. ఈరోజు మనం తిరిగిన కిలోమీటర్లు 192, వచ్చేటప్పుడు 92. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. చూసారు కదా జర్నీ అయితే మాత్రం అలా 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 ఉంటుంది అనమాట. అంత ఈజీ ఏం కాదు వ్లాగ్ చేయడం అంటే, వీడియో తీయడం అంటే. పొద్దున్న బయలుదేరి షూట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చి ఎంతసేపు అయిందనమాట. ఇంకా మళ్ళీ ఎడిట్ చేసి ఇంకా చాలా పనులు ఉంటాయి దానికి సంబంధించి. ఈ కష్టానికైనా ఒక వీడియోని ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటాను మరి.